అరే మామ అయ్యో అనిపించిన కొత్త Can't you see the road? You buffoons? ఏంది రే స్టాండ్ పడగా బతికిపోయినవురా ఏందిరా వాట్ బఫూన్స్ హూ బఫూన్స్ Oh, bro, it's a scratch. Bloody cheap, foolish people. స్క్రాచ్ Yeah. Stupid people. Don't you know the rules and regulations? భయో Rules వీడేమో అంటే రూల్స్ కదా? గిల్స్ అంటుండ్రా ఏం రూల్స్ రా ఏం రూల్స్ నువ్వు ఈ గల్లీలోకి అసలు కార్ ఎందుకు పట్టుకొని వచ్చినావు And these cheap people are violating the roads by triple riding, right? రే వాయిలెట్ గిలెట్ అని అనుకో గిటార్ వగులుతుంది ఎవడరా ట్రిపుల్ రైడింగ్ మీరు కూడా ముగ్గురే కదా దిగింది కార్లకి వెళ్ళి Leave it, bro. It's waste of our time. అబ్బా టైం వేస్ట్ రా పోరీలు ఎంబడేసుకుని రారా టైం వేస్ట్ నువ్వు వండాలంటే అద్దాలు మా గల్లా సౌకర్య సంతారు డాడీ ఇట్స్ వెరీ హాట్ లెట్స్ గో మై నెయిల్స్ ఆర్ గెటింగ్ ట్యాన్డ్ It's just useless argument. డాడీ లెట్స్ సీ దెమ్ ఇన్ ద కోర్ట్ ఏం కోట్ గీట అంటున్నావు మెల్లగా మాట్లాడుతుండే నకరాలు అవుతున్నాయా నువ్వు నువ్వు ఈయన ఉండు. మీరు అందరు యాదవ్ ఈయన ఉండండి మా యాద నన్ను పట్టుకొని వస్తాం మీ పుంగి బజాయిస్తాడు ఈయన ఉన్నాడు అక్క వస్తున్నాక మమ్మీ నీకోసం ఆర్డర్ చేసిన వాచ్ కూడా వచ్చేసింది. నిన్ననే కదా ఆర్డర్ చేసినావు అప్పుడే వచ్చేసిందా? అంటే సూపర్ డెలివరీకి 50 రూపాయలు కట్టినా అనుకో అవన్నీ పక్కన పెడితే మమ్మ చూడు మమ్మ నీ కోసం నేను కష్టపడి డబ్బులన్నీ సేవ్ చేసుకున్న వాచ్ మమ్మీ చూసినావా ఈ స్ట్రాప్ చూడు ఎంత స్టైలిష్ గా ఉందో అందులో ముళ్ళు చూసినావా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అంటే ఆఫ్ కోర్స్ అన్ని వాచ్లకు అట్లనే ఉంటది అనుకో బట్ స్టిల్ చూసినావా ఇది ఎంత స్టైలిష్ గా ఉందో సూపర్లే వాచ్ ప్లెజెంట్ గానే ఉంది, రేటే అన్ప్లెజెంట్ గా ఉంది. అబ్బా మీ మమ్మీలు అందరు పైసా గురించి ఆలోచిస్తారు కానీ నేను ఎంత కష్టపడి కొన్నానో నాకు కష్టం చూసినావా నువ్వు చెప్పు వేస్ట్ నేను మా అన్నయ్య గారికే చూపిస్తా చూడు వాడికే అర్థమవుతుంది. చూపించుకోపా. హే బ్రో హౌ ఇస్ దిస్ కూల్ బాగుంది. కూల్ అంటవేంది కూల్ నువ్వు అంత కూల్ గా చెప్తావేంది 25,000 అర్థమవుతుందా జర ఈ డైలు ఆ ముళ్ళులు ఈ స్ట్రాప్ చూసన్నా తగిన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు కదా డైల్ ఇస్ గుడ్, స్టాప్ ఇస్ ఓకే. ఈ గుడ్ కూల్ థ్యాంక్ యూ ఇవి తప్ప ఇంకా నోట్లకి ఏం మాటలు రావని ఇవి చెప్పు నోరు తెరిస్తే ఓ పెద్ద ముత్యాలు రాలేటట్టు ఓవర్ యాక్షన్ నువ్వును అయినా స్వామి ఇంత ఇంట్రోవర్ట్ అన్ననిచ్చినవేంది నువ్వు నాకు వేస్ట్ ఫెలో 25,000 ఎప్పుడైనా చూసినావా నీ లైఫ్లో ఎప్పుడైనా పెట్టినావారా 25,000 థూ. నువ్వే చెప్పాలి కదా. ఏమ్రా నక్రాలా తిప్పలో ఉన్నావు అని చెప్పి నీకు అప్పిస్తే గిప్పుడు తిప్పుడేంది అక్క క్షమించక్క ప్లీజ్ అక్క కట్టేస్తాక. క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదు అప్పు క్లియర్ చేయాలి ఫస్ట్ ఇప్పటికిప్పుడు అంటే ఇప్పటికిప్పుడు ఏందిరా నువ్వు అడిగినప్పుడు అప్పటికప్పుడు అప్పిలే నేను అక్క బ్యాక్లాగ్స్ క్లియర్ చేయండి, నేను అప్పటి క్లియర్ చేస్తా అక్క. రే యాదిగా వీడికి పంచులు ఎక్కువైతే ఒక పంచిరా అక్క ప్లీజ్ అక్క నీకు ఇచ్చే పైసలతోనే బ్యాక్లాగ్ ఫీజు మొత్తం కట్టేసిన అక్క ఇప్పుడేం లేవక్క. ఎవడ్రా నేను పెట్టుకోమన్నది మళ్ళా అక్క ఎంబను థర్మోడైనమిక్స్ అవి ఎంత రాసినా క్లియర్ అవుతలే అక్క. వీడేందిరా అప్పు తీర్చు అంటే బీకామ్ ఫిజిక్స్ థర్మోడైనమిక్స్ అని చెప్తుండు ఫస్ట్ నా అప్పు తీర్చు అక్క కట్టేస్తాక కొంచెం టైం అక్క ప్లీజ్ అక్క కట్టేస్తాక. తూ గలీజ్గా అప్పు తీసుకునేటప్పుడు ఇదే లొల్లి ఇచ్చేటప్పుడు కూడా ఇదే లొల్లా కొంచెం టైం అక్క ప్లీజ్ అక్క కట్టేస్తాక కొంచెం టైం అక్క. స్టూడెంట్వి కాబట్టి ఒక 3 రోజులు టైం ఇస్తున్నా నీకు 3 రోజుల్లో నా అప్పు తీర్చకపోతే మూసినదిలో ముంచుతా నా కొడుకు. హారిక హిమాయత్ నగర్ హారిక ఏం కావాలి హే పాపా చిచ్చు చుచ్చు హాయ్. ఏడుస్తుంది మీ వల్ల తను. రే పొద్దున పూట నిన్ను చూస్తే నేనే భయపడతా సారీ ఏం వద్దులేండి. ఇది కావాలా మళ్ళీ ఏం కావాలి పోనీ ఇది కావాలా 5 ఏడు పాపకేదే ఇప్పుడు ఆగు ఈ చాక్లెట్ బాగుంటది పద అమ్మయ్యా అమ్మయ్యా బతికిపోయినా నీ మెంటల్ మంత్ ఎండ్ అయినా మంత్ ఫస్ట్ అయినా మన కాడున్న పైసలతో బనానా తప్ప ఇంకేం తింటాం ఈరోజు ఇదే లంచ్ అనుకోని తినాలి ఇంకా ఇంకేం చేస్తాం ఛీ ఎట్లా తయారైన బతుకు ఇది ఎందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు హలో హలో హే మన టీంలో సతీష్ బర్త్డే సో 500 కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓ ఏంది 500 యా 500 నాట్ ఎ ప్రాబ్లం యా షూర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయనా ఓకే ఓకే ఒక 10-15 minutes ఇక్కడ నెట్ లేదు నెట్ లేదు ఓకే 500 టూ గదే 500 ఉంటే నేను మంచి రెస్టారెంట్లోకి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసుకుంటుండే
ఏడికెళ్ళైతుంది 500? అయినా వాడెవడో బర్త్డేకి నేనెందుకు 500 ఇస్తా? టీం మెంబర్ అంట, ఇంకా వాడు ముఖం కూడా చూసుంటా నేను చక్కగా. మహా అంటే ఓ 2 సార్లు హాయ్ చెప్పుంటా బర్త్డేకి, మళ్ళీ అందరు కలిసి 500 జమ చేసి నా బర్త్డేకి ఇప్పటిదాకా 500 పెట్టి కేకే కొనలేదు. ఆడవాడుకో 500 ఇవ్వాల. ఇయ్యకపోతే ఇప్పుడు ఇజ్జత్ పోతుంది. ఇంట్లో నన్ను అడుగుదామా? హలో మమ్మీ. ఇప్పుడే తిన్నా, ఇక ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. ఓకే. అదే ఏం చేస్తున్నావు? ఓ సరే, అదే అంత మంచిదేనా అని చెప్పి కాల్ చేసిన. ఓకే మమ్మీ, బాయ్. హుష్, ఇప్పుడు ఆడ కరెంటు పోయిన గుస్సాలో ఉన్నది. ఇప్పుడు 500 అడిగినా అనుకో, ఇక ఏం లేదు, కరెంట్ పెట్టి చంపేస్తుంది ఇక. హాయ్ అనిల్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు అనిల్ మేడం, నేనుండే చార్మినార్. గల్లీలో లేడడినా మన పేరు మస్తు ఫేమస్. అనిల్, నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ ఆధార్ కార్డు అడ్రస్ కాదు, అంటే నువ్వు ఏం చేసిన ఇంతకు ముందు, నీ క్వాలిఫికేషన్ అండ్ ఆల్. ఇలా రాసుకొచ్చినాడు, మళ్ళీ చెప్పాలనా? సో వై డూ యూ నీడ్ దిస్ జాబ్? ఎందుకంటే రేటు మేడం, బయట గోల్డ్ సిగరెట్ రేటు 5 రూపాయలు ఉండే 10 రూపాయలు చేశారు. పైసలు లేక బీడీలు తాగుతున్నా మేడం. ఫ్రెండ్స్ కూడా షేరింగ్ ఇవ్వట్లేదు మేడం. బీర్ రేటు 100 రూపాయలు ఉండే మేడం, 150 రూపాయలు చేశారు. ఎట్లా మేడం? డబ్బులు అవ్వట్లేదు మేడం. డబ్బులు కావాలి మేడం, జాబ్ కూడా కావాలి మేడం. సో ఇప్పుడు నీ ఖర్చులకి నేను జాబ్ ఇవ్వమంటున్నావు, కానీ నేను ఎందుకు ఇవ్వాలో రీజన్ ఏం చెప్పట్లేదు నువ్వు. మేడం మీరు ఏదైనా పని చెప్పండి, ఇలా ఇలా చేసేస్తా. ఎలా? ఇలా ఇలా అయితే అలా అలా బయటికి పో. మేడం మేడం ప్లీజ్ మేడం, ఈ జాబ్ నాకు అర్జెంట్ మేడం, ఎమర్జెన్సీ ప్లీజ్ మేడం. సరే, మళ్ళా చక్కగా పని చేస్తావా లేకపోతే ఏమైనా రిమార్క్ తెప్పిస్తావా? ఖచ్చితంగా మేడం, ఏ రిమార్క్ తెప్పియా, నాకు ఎంత ఇచ్చినా పర్లేదు. సరే, మళ్ళా నమ్మిస్తున్నా. సో హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్? ఓ 30-40 వేలు, 100-200 తక్కువైనా పర్లేదు. హలో, తగ్గు. మాక్సిమం 13-14 వేలు వస్తాయి చేతికి. కావాలంటే చెప్పు, లేకపోతే లేదు. అన్ని ఖర్చులు అంటే మిగులుతుంది మంచి. ఏంటి? ఓకే మేడం, ఎంత ఇచ్చినా పర్లేదు. ఓకే మేడం, మళ్ళీ పెంచుతారా మేడం? సాలరీయా? పెంచుతారు. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ మేడం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. ఓకే. ఏ ముహూర్తాన్ని వచ్చిందో జాలీగా తిరిగిన జోన్స్ జాబ్ బిజినెస్ అంటూ తిరుగుతున్నాడు. కలిసి వచ్చే కోళ్ళు వచ్చినాకనే కదా ఎదిగే మన కొడుకు ఇంకా ఎదుగుతున్నాడు. ఏంది? ఉన్నమాట చెప్తే ఉలికెందుకే? అయినా బేవర్స్గా తిరిగే మన కొడుకు మన కోళ్ళు వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ మంచిగా బతుకుతున్నాడు. ఇది వచ్చాక నువ్వు మాటలు బాగా నేర్చావుగా. మామకు ముందుకెళ్ళే మాటలు వచ్చేస్తా, చక్కగా సపోర్ట్ చేసే వాళ్ళు లెక్కనే మీ చేతిలో ఆగమైండు. మీరు తీసుకోండి మావయ్య. థ్యాంక్ యూ అమ్మా. నా కొడుకుని కంట్రోల్ చేసిన చాలదా, నా మొగుడిని కూడా కంట్రోల్ చేస్తున్నావా? అయ్యో రామ్మ, ఎంత మాట అత్త. నేను మామకి జస్ట్ బూస్ట్ ఇస్తున్నాను. ఎవరు చెప్పారు నీకు? తెలుసు కదా నాకు షుగర్ అని. తెలుసు అత్త, అందుకే షుగర్ ఫ్రీ వేసుకొని తీసుకొచ్చిన. షుగర్ ఎప్పుడు ఫ్రీగా ఇస్తారు నాకు తెలియకుండా? డబ్బులునే కానీ దమ్మకి ఇంత కూడా లేదు ఈమెకి. సరే అత్తమ్మ, మీరు ఎట్లా అంటే అట్లా. అత్తమ్మ అనకే, నువ్వు అన్న ప్రతిసారి నాకు ఆ విజువల్ గుర్తొస్తుంది. అత్తమ్మ అత్తమ్మ అని పిలవకుండా అమ్మమ్మ అని పిలుస్తారా ఏంది? మళ్ళీ పంచు. సరే సరే సరే, నువ్వు వెళ్ళు. ఓకే, ఇదిగోండి మీ కాఫీ. అన్న, కోటికి వస్తావా? ఏమిస్తారు మేడం? ఏమిస్తారేంది? పైసలు ఇస్తారు. పైసలే ఎంత ఇస్తారు? మీరే చెప్పండి అన్న ఒక రేట్. 300 అవుతుంది. 300 అన్న, నేను అడిగిన కోటికే, ఊటికి కాదు. అరే ఆడికే మేడం, ఆడిదాకా పోయి అయితే ఒక్కరిని తిరిగి రావాలి కదా. నువ్వు ఒక్కడివే రాకపోతే నీకు పిల్లనిచ్చి పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నా మేడం, చూసి ఎప్పుడు అంత దూరం పోవాలి? 100 అన్న. 100 అంటే కుదరదు మేడం, నయ్యోతా మేడం. అన్న ఎంత దూరం అన్న? పక్క గల్లి పంటి పోతే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని తెరిచే లోపల వస్తుంది. అరే మేడం, డీజిల్ రేట్లు ఎంత పెరిగినాయి తెలుసా? చెప్పండి సార్ సరి. అన్న కాదన్న, చెప్పండి 100కి. 100కి రాదు మేడం. అన్న 100కి బిర్యానీ వస్తుందన్న, ఎందుకు రారు మీరు? నడుండన్న. వస్తుందన్న. అరే అన్న పోనీ అన్న, పోనీ. కాకరకాయ ఎంత? 50 అన్న. బీరకాయ 60. ఆ దొండకాయ? నీకేం కావాలి అది ముందు చెప్పన్నా. నాకు అన్ని కూరగాయల రేట్లు కావాలి, చెప్పవా? చెప్పిగా చెప్తాంలా అన్న. అన్న అట్లా బెండకాయలు దుంచకన్నా అన్న, నెక్స్ట్ వచ్చే కస్టమర్లు తీసుకోరు. తుంచుతానే తెలిసేది ముదురు బెండకాయ లేత బెండకాయ అని. తీసుకున్నప్పుడు చెప్పండి, లేతదో ముదురుదో మీకే తెలుస్తుంది. వంకాయలేంటి నల్లగున్నాయి, ఖరాబ్ అయినాయా? అన్నా గా కళ్ళద్దాలు తీసి చూడన్న, వంకాయలు తెల్లగానే ఉన్నాయి.
సర్లే కానీ ఇవి ఎట్లు ఇస్తున్నావు? కేజీ లెక్కన్నా. అబ్బా లీటర్ లెక్క ఇస్తావు అనుకున్నా. మేము ఇక్కడ ఆయిల్ అమ్మమన్నా. పంచులు బాగా ఎత్తుర్రా. హాయ్ 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 నతాషా, హౌ ఆర్ యు? ఇటెందుకు వచ్చినావే? చిన్న పని ఉంటే వచ్చిన. అవునా, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏంది బయట చిన్న పని ఉంటే అయిపోయి ఇటు వచ్చినావు. నైస్ బాబు నైస్. ఇంకో ప్లేట్ తీసుకురామ్మా. నేను పే చేస్తా. లేదు లేదు నేను పే చేస్తాను. అరే నేను పే చేస్తారా? ఏహే ఆపండి చిన్నపోరల్లాగా, నేను పే చేస్తా కదా. నాకు కొంచెం పని ఉంది, నేను పోతా. యా బాయ్. కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. థూ ఎదవా. అరే పుకట్ల తినడానికి వస్తుంది కానీ పొరితోటి వచ్చినప్పుడు పైసలు పెట్టుకోవాలని తెలియదారా? కలుద్దామంటే కట్లెట్కో పానీపూరికో అనుకున్నా, నాకేం తెలిసి ఇక్కడ దుకాణం పెడుతుందని. ఇంకా ఈ హౌలే వేసాలు మానుకోలే.